రైట్, మనతో పాటు నిరుద్యోగ జేఏసీ నేత ఇంద్రనాయక్ ఉన్నాడు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా ఉంది ఇప్పుడు నిరుద్యోగులు కొట్లాడి ఈరోజు ఇదే దిల్సుఖ్ నగర్ అడ్డాల ఆస్పిరెంట్స్ అడ్డా అని చెప్పి ఒక టీ స్టాల్ ఓపెన్ చేసుకునే కాడికి వచ్చింది. అసలు ఎందుకు అంటే హోప్ వదిలేసిండ్రా? ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు ఉద్యోగాలు ఇవ్వదని ఫిక్స్ అయిపోయి టీ స్టాల్ పెట్టిండ్రా? అసలు ఏంది ఆస్పిరెంట్స్ అడ్డా అని పెట్టడానికి కారణం ఏంది అసలు? ఆ పేరు కూడా నిరుద్యోగులు కొట్లాడితేనే కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఉద్యమకారులు కొట్లాడితేనే ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఉద్యమకారులను మర్చిపోయింది, నిరుద్యోగులను మర్చిపోయింది. ఇలా త్వరలో అని చెప్పి దాదాపు 3 సంవత్సరాలు గడుస్తున్నా కొద్దీ ఇలా నోటిఫికేషన్ ఇవ్వని పరిస్థితి. అప్పుడెప్పుడో అన్నాడు రేవంత్ రెడ్డి గారు, ఏమన్నారు, మీరు రాజకీయాలు వెళ్ళకండి, సర్పంచ్ ఎలక్షన్ 40,000 ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్పి 4 నెలలు అయిపోయింది. ఇక త్వరలో మాట్లాడుతూ ఆశ పోయి ఇలా వియ్యరు. ఇక తల్లిదండ్రులకు భారం కాకూడదు, తల్లిదండ్రులు మన మీద ఆశలు పెట్టుకున్నారు, ఇక రేపు మా పెళ్లి చేసుకోవాల్సిన ఆర్థిక భారం ఎక్కువైపోతుంది, ఏదో ఒక పని చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఎన్ని పీజీలు డిగ్రీలు ఉన్నా కూడా ఇవాళ టీ షాప్ పెట్టే ఆలోచనలో ముందున్నారు. ఎందుకంటే ఇలా ఎంతో ఆశపడి ఎంతో కలలు కానీ ఊరిని ఇడిచిపెట్టి హైదరాబాద్కు వచ్చి ఇలా ఉద్యోగం వస్తాయని ఆశపడి ఇలా గవర్నమెంట్ వస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని, అదేవిధంగా జాబ్ క్యాలెండరు, మెగా డిఎస్సి, నిరుద్యోగ వృత్తి వస్తుందని ఆశపడి హైదరాబాద్కు వస్తే కనీసం ఒక్క నోటిఫికేషన్ ఇవ్వని పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ అబద్ధం ఆడుతూ ఏ వేదికలో ఎక్కడ చేసినా కూడా 60,000 ఉద్యోగాలు అని చెప్పి పచ్చి అబద్ధాలు ఆడుకుంటూ మోసాలు చేసుకుంటున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ కాబట్టి. ఇంకోటి ఇవాళ అసెంబ్లీలో కన్న తల్లి లాంటి అసెంబ్లీలో కూడా ఇలా అబద్ధాలు ఆడే ప్రయత్నం చేస్తున్నారు. 60,000 ఉద్యోగాలు 70,000 ఉద్యోగాలు అన్నారు. 70,000 ఉద్యోగాలు, ఒక ఉద్యోగం తక్కువైనా కూడా నా తలకే అందరుకున్నారు రేవంత్ రెడ్డి గారు. నిన్న హరీష్ రావు గారు ఇచ్చిన క్వశ్చన్కు స్పీకర్ గారు ఇచ్చిన ఆన్సర్ 16,000 ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పారు. మరి ఎంతమంది తల నరుకోవాలి? రేవంత్ రెడ్డి గారి సొంత ఉన్న మంత్రులందరూ, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇలా తలకాయలు నరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? ఎందుకు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు? జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేసినా ఉంటారు, పక్క రాష్ట్రానికి ఇంప్లిమెంట్ చేసినా ఉంటారు, మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినా ఉంటారు, ఒక 80,000 ఇచ్చినా ఉంటారు, ఒక 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినా ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ ఉద్యోగాలలో అబద్ధాలు ఆడే ప్రయత్నం శ్రీకారం చుడుతున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మీకు నిజంగా నిరుద్యోగులు చిత్తశుద్ధి ఉంటే ఒకసారి దిల్సుఖ్ నగర్ రండి, ఒకసారి అశోక్ నగర్ రండి. ఇలా మా పరిస్థితి ఏంది, ఇలా మా ఏం చేస్తున్నాం, ఇలా తిండి గడవక తినలేక ఆకలి కేకలతో అశోక్ నగర్లో దిల్సుఖ్ నగర్లో అలమటిస్తుంటే ఇలా మీరు ఎలా ప్రజాప్రతినిధులు అనుకుంటారా, పగటి వేషగాళ్ళు అంటారు? నాకు అర్థం కావట్లేదు. ఇలా డ్యాన్సులు, పాటలు, ఇలా ఆడుతుర్రు, పాడుతుర్రు, ఈలలు వేస్తుర్రు, పెద్ద గేమ్స్ ఆడుతుర్రు. మాకు ఏదో బడ్జెట్ మీద పెద్ద ప్రసంగం చేసినట్టు, బడ్జెట్లో మేము పెద్ద చేసినట్టు, ఏదో మాకు రెస్ట్ కావాలంటూ, అంతగా రెస్ట్ కావాలంటే రెస్టారెంట్ పీస్కి వెళ్ళిపోండి, చనిపోండి, పైన ప్రశాంతంగా ఉంటుంది, చచ్చిపోండి, ఇంక భయం లేదు, ఓం శాంతిని మేము కూడా పెట్టుకుంటాం మా ప్రజాప్రతినిధులు అనుకొని. ఇలా డబ్బులు తినకుండా చేసుకుంటా ఇలా ఆనందపడుతుర్రు. ఇలా నిరుద్యోగులు ఒకవైపు ఖాళీ కడుపులతో ఖాళీ జేబులతో తిరుగుతుంటే కనీసం వాళ్ళ బాధ కనబడతలేదా వీళ్ళకు? కనీసం వాళ్ళ ఆకలి కేకల బాధ వినబడతలేదా అని చెప్పేసి మేము అడుగుతుంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకునేట్లేదు. ఇలా నిరుద్యోగులను త్వరలో అని చెప్పి ఇలా త్వరలో అనే పదాన్ని బహిష్కరించే విధంగా ఇలా మాట్లాడుతున్న ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమి ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు ఏది, మెగా డిఎస్సీ ఏది, ఏ ఉద్యోగం కూడా ఇవ్వలేదు, ఏ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఇలా నోటిఫికేషన్ల గురించి మాట్లాడుతుంటే ఇలా ఇంట్లో ఉండలేక ఇలా పోరాటం చేస్తే కేసులు, బయటకు వస్తే అరెస్టులు, ఇలా అరెస్టులు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైనా ముందుకు వచ్చి పిలుపునిచ్చి ఏదైనా కార్యక్రమం శ్రీకారం చుడతామంటే ముందొస్తే ఇంటికార పోలీసులు వస్తున్నారు. ఈ పోలీసులు ఎందుకు వస్తున్నారో అర్థం కావట్లేదు. ఇలా పోలీసులను చూసి మా తల్లిదండ్రులు బాధపడుతున్నారు, మీరు ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారని. అరే ఇలా మాకు నోటిఫికేషన్ లేదు, ఒకవేళ మేము పోరాటం చేస్తే ఇంటెలిజెన్స్ ద్వారా వెళ్తుంది, గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తాను ఒక ఉద్దేశంతో చేస్తుంటే ఇలా పోలీసులు వస్తుంటే ఏదో మేము క్రిమినల్ లెక్క, ఏదో మేము దొంగతనం చేసినట్టు, ఏదో మానభంగం చేసినట్టు ఇలా ప్రజలు మమ్మల్ని చూసే విధంగా చూస్తున్నారు. ఇలా ఒకటి అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నిరుద్యోగుల ఊపిరితోనే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నిరుద్యోగులు కొట్లాడితేనే. గత ప్రభుత్వం మీద ఫైట్ చేసి నిరుద్యోగుల అధికారం తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి ఇలా అధికారం కట్టబెడితే ఇలా అధికారం రాగానే రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇలా అసెంబ్లీలో అయినా ఎక్కడైనా కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఇంకోటి, ఇప్పుడు మీకు మేనిఫెస్టోలో పెట్టినరు నిరుద్యోగులను వాడుకున్నారు, ఈరోజు రాజ్యాన్ని పాలిస్తున్నాడు కనబడుతుంది అది క్లియర్గా. ఎందుకంటే బస్సు యాత్రలు మీరే చేసినట్టున్నారు. అది కూడా ఇంత చేసినాక ఈరోజు అసలు మేనిఫెస్టోలో లేని అంశాలను ముందలేసుకొని దాని మీద ముందలిపోతూ ఉన్నారు. గాంధీ విగ్రహం పెడతాం అంటున్నాడు, మూసి ప్రక్షాళన చేస్తామని 1,500 కోట్లు అంటున్నాడు, 1,50,000 కోట్లు అంటున్నాడు, ఇదేమో 5,000 కోట్లు అంటున్నాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు మాకెందుకు ఉద్యోగాలు రావట్లేదు, ఉద్యోగాలు ఎందుకు ఇవ్వట్లేదు అనే అంశం అన్న అర్థమైందా నిరుద్యోగులకు? ఇప్పుడు దాదాపు 10 రోజులు అసెంబ్లీ నడిచింది, బడ్జెట్ నడిచింది, ప్రతిరోజు ఎవ్రీడే వాచ్ చేసినాం. ఏదో ఒక రోజు మా గురించి మాట్లాడతారు కదా, మా గురించి ప్రతిపక్ష నేతలైన కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, నెల్లిగంటి సత్యం గారు, అంజిరెడ్డి గారు అందరూ కూడా మాట్లాడారు. అందరూ మాట్లాడినప్పుడు
మా గురించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, మాకు ఒక నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. గుడ్ న్యూస్ వైజ్ చూస్తున్నాం. జాబ్ కార్డు రిలీజ్ చేస్తారని కొందరు లేదు 10,000 ఉద్యోగాలు 2,000 ఉద్యోగాలు పోలీస్ కానిస్టేబుల్ ఇస్తారని కొందరు లేదు ఒకసారి 1,00,000 ఉద్యోగాలు ఇస్తారని చెప్పి అపోహాలు చెప్పిర్రు. ఇలా మాట మార్చిర్రు. ఇలా అసెంబ్లీ అయిపోయింది. మరి ఏమైంది? ఇలా అసెంబ్లీ అయిపోయింది, 2 సంవత్సరాలు దాటిపోయింది, ఒక్క నోటిఫికేషన్ లేదు. ఇలా మాత్రం బస్ యాత్రలు చేయించుకున్నారు. మిమ్మల్ని వాడుకున్న వాళ్ళు పదవులు ఎక్కిరు, ప్రభుత్వ విప్పులు పొందిర్రు. ఇలా అద్దంకి దయాగారి ప్రభుత్వ విప్ వచ్చింది, ఇలా బలమూరి వెంకట ప్రభుత్వ విప్ వచ్చింది, కోదండరామ్ సార్ గారికి, ఆకునూరి మురళి గారికి, రియాజ్ గారికి అందరికీ ప్రభుత్వాల్లో మంచి పదవులు వచ్చినాయి. మరి నిరుద్యోగులకు ఏమొచ్చింది? ఇలా నిరుద్యోగులు అశోక్ నగర్లో, దిల్షుక్ నగర్లో ఇలా తిరుగుతూ ఉంటే ఇలా ఆర్థిక భారం మోయలేక ఇలా చిన్న షాపులు పెట్టే కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఎలా అనిపిస్తుందన్న తల్లిదండ్రులకు దూరంగా వచ్చి జాబులు కొట్టుకోవాలి, మేము చదువుకోవాలి, మాకు జాబులు వస్తాయి, కాంగ్రెస్ వస్తాయి, ఇక మా బతుకు మారుతుంది అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్కు పనిచేసినారు. ఈరోజు అదే బతుకు కొనసాగించడానికి ఊర్లోకి పోయి పని చేసుకోలేకుండా ఇటు ఈరోజు ఇక్కడ నడుస్తూ ఉంది. ఏమనిపిస్తుంది? కోచింగ్ అయిపోయి ఎట్లా వస్తారు ఒకసారి చూపెట్టండి. కోచింగ్ అయిపోయి ఎట్లా వస్తారు చూడు పిల్లలు, ఒక్కసారి అటు చూపెట్టండి. మీతోటి విద్యార్థులు వీళ్ళంతా మీతో చదువుకున్న వాళ్ళు, కోచింగ్లు తీసుకుంటున్న వాళ్ళు, ఈరోజు మీరు ఇక్కడ టీ స్టాల్ పెట్టుకుంటే వాళ్ళు అట్లా నడుచుకుంటూ పోతూ ఉంటారు బుక్కులు పట్టుకొని. ఎట్లా బాధ అనిపిస్తలేదా? ఎంత మా తల్లిదండ్రులు ఎంతో ఆశపడి నా కొడుకు ప్రయోజకుడు అవుతాడని, నా కొడుకు ఉద్యోగం పొందుతాడని, నా కొడుకుకి మంచి ఉద్యోగం వస్తుందని చెప్పి ఆశపడి ఉన్న కార్యక్రమం మమ్మీ డబ్బులు పంపి ఇవాళ నోటిఫికేషన్ లేక ఇవాళ ఎంత ఇబ్బంది పడి తల్లిదండ్రులకు భారం కాకూడదు, తల్లిదండ్రుల బాధను చూడలేక ఇవాళ చిన్న షాపులు పెట్టుకుంటున్నాం. ఇలా మా తోటి మిత్రులు బుక్కులు పట్టుకొని పోతుంటే మేము టీ షాపులు ఉంటే మాకు ఎంతో అవమానకరం, ఎంతో బాధాకరం. అరే మా తోటి మిత్రులు అందరూ చదువుకున్న డబ్బులు ఉన్న వాళ్ళు చదువుకున్న డబ్బులు లేని వాళ్ళు షాపులు పెట్టుకుంటాం. అయినా కూడా ఈ ప్రభుత్వం కనికరించట్లేదు. ఒక్క నోటిఫికేషన్ ఇస్తే మాకు ఉద్యోగం వస్తని నమ్మకం ఉన్నా కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితి. ఇలా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇలా ఏదో సాధించినట్టు 70,000 80,000 అంటారు, కానీ వాళ్ళు వాస్తవంగా గ్రౌండ్ లెవెల్ తెలుస్తుంది. నిరుద్యోగుల ఆగ్రహం కట్టలు తెగించుకుంటూ ఉన్నది, కట్టలు తెగిస్తున్నారు. ఇలా ఎక్కడ చేసినా కూడా ధర్నాలు చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. ఇలా మీరు చూస్తున్నారు. ఇలా నిరుద్యోగులు లేకపోతే ప్రభుత్వం ఏర్పడేదా? లేదు ప్రభుత్వం. ఇలా ప్రతి చోట ప్రతి సభలో రేవంత్ రెడ్డి ఒకటే మాట మాట్లాడుతున్నారు, నిరుద్యోగులు లేకపోతే ప్రభుత్వం లేదని. మరి నిరుద్యోగులు ఎంత బాధపడుతుంటే మరి నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వట్లేదు? దాదాపు దిల్షుక్ నగర్లో దాదాపుగా 60-70 మంది నిరుద్యోగులు ఖాళీగా ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాక, నోటిఫికేషన్ రాక, తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టలేక ఇక్కడ క్యాటరింగ్కో లేకపోతే ఆటో కొట్టుకుంటానో లేకపోతే పానీపూరి షాపులలో లేకపోతే బట్టల షాపులలో పనిచేసుకుంటా ఇలా ఎంతో కొంత ఆర్థిక పొంది తర్వాత నోటిఫికేషన్ వస్తే జాబులు కొడదామని చెప్పేసి ఆలోచనలు చాలామంది ఉన్నారు. ఇట్లనే తిరుగుతున్నారు. ఇలా ప్రభుత్వం మమ్మల్ని సహకరించకూడదు. మేము బయటకు వచ్చి కొట్టాడు, మా మీద కేసులు అవుతున్నాయి, అరెస్టులు అవుతున్నాం. ఇలా మా మీద ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. పోలీసులు మా ఇంటికి వస్తున్నారు. ఎవరైనా దొంగ అయితే అరెస్ట్ ముందుకు వస్తారు, కానీ మేము దొంగలు కాకుండా కూడా మా ఇంటికి వచ్చి మమ్మల్ని ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని ప్రభుత్వాన్ని అదేవిధంగా పోలీసులను కోరుతున్నాము. నోటిఫికేషన్ ఇవ్వకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పతనం తప్పదు. రాబోయే ఏ ఎలక్షన్స్ అయినా కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు, డబ్బుతోటి అధికార దాహంతో గెలవచ్చు, కానీ అంతిమ విజయం మాత్రం నిరుద్యోగులదే. రాబోయే ఏ జనరల్ ఎలక్షన్స్లో వచ్చే జనరల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ పతనం కావడం ఖాయం. రైట్గా ఫైనల్గా ఈ యాస్పిరెంట్స్ అడ్డా అని పెట్టిండ్రు. అంటే ఇందులోకి వచ్చే నిరుద్యోగులు, ఇక్కడ విద్యార్థులు వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, నిరుద్యోగత కొంత, వాళ్ళు మిగతా ప్రజలు నార్మల్గా ఎవరు వచ్చినా కూడా ఇందులో నుంచి వాళ్ళకి ఏమైనా మెసేజ్ ఇచ్చే అవకాశం ఉందా? మీరు దిల్షుక్ నగర్కి వచ్చిన తర్వాత, అశోక్ నగర్కి వచ్చిన తర్వాత ఏదైనా జాబ్ కొట్టాలనుకుంటే 1-1.5 సంవత్సరాల్లో వెళ్ళిపోండి. ఇక్కడ మగ్గిపోవద్దు, మాలాగా 10 సంవత్సరాల దగ్గర మగ్గిపోవద్దు, ఉండకూడదు. ఏదైనా బిజినెస్ అంటే బిజినెస్, లేకపోతే వేరే వ్యాపారాలు చూసుకొని, కానీ ఇక్కడ ఉద్యోగం రావట్లేదని, ఇంకో సంవత్సరం వస్తుందని, గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తుందని, ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాయని త్వరలో అని చెప్పేసి ఇలా 5-6 సంవత్సరాలు ఇక్కడ మగ్గిపోకండి. మీరేమైనా ఉంటే 1-2.5 సంవత్సరాలు చూసుకొని వెళ్ళిపోండి. కానీ మీరు ఇక్కడ సంవత్సరాల తరబడి ఇక్కడ ఉండడం వల్ల మన వయస్సు, ఉపాధిని కోల్పోతున్నాం, మనం అనారోగ్యానికి గురి కాబోతున్నాం. ఇంకోటి ఏదంటే ఉపాధి లేకుండా ఇలా పెళ్లిళ్ళు చేసుకోకుండా ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరందరూ కూడా 1-1.5 సంవత్సరాల్లో జాబ్ కొట్టుకుని వెళ్ళిపోండి. కానీ దిల్షుక్ నగర్లో స్టడీ హాల్కి అంకితం కావద్దు, అశోక్ నగర్లో స్టడీ హాల్కి అంకితం కాకూడదు. ఇక్కడ 2 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పేసి ప్రతి ఎవరైతే యాస్పిరెంట్ అడ్డకి వచ్చి టీ తాగడానికి వస్తారో ప్రతి మనిషికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా మమ్మల్ని న్యాయవంచన చేసిందో, ఆ అధికారం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు ఎడిపోయినాయో, ఎన్నికల మేనిఫెస్టో 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయో అన్నీ కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నాం.